దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. లోకము అనగా ఇందులో ప్రకృతి కాదు, మట్టి కాదండి. లోకము అనగా మనుషులు. మనుషులను దేవుడు ప్రియులారా ఎంతగా ప్రేమించాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే, స్నేహితులు కంటే, బంధుమిత్రుల కంటే అందరికంటే దేవుడు మనుషులుగా మనలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడండి. దేవుడు మనలను ప్రేమించి భూమిని చేశాడు. దేవుడు మనలను ప్రేమించి ఆకాశాన్ని చేశాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను సూర్యుడిని, చంద్రుణ్ణి వీటన్నిటినీ దేవుడు మన కొరకు కలగజేశాడండి. భూమి మీద ఎన్నో జీవరాశులు ఎన్నో చెట్లు, ఎన్నో మాంసాహారాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రియులారా మనం అనుభవించాలని, మనం పుట్టక ముందే, నువ్వు నేను భూమి మీద రాకముందే మనకు కావలసిన ప్రతిదాన్ని దేవుడు ప్రకృతిలో కలగజేయడం జరిగింది. దేవుడు మనుషులను ప్రేమించి ఈ సృష్టినే మనకు బహుమతిగా దేవుడు అనుగ్రహించాడు. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఇంకెంత ప్రేమించాలో ఒకసారి ఆలోచన చేయండి.